2025 మే ఇంకొక కేసు. అశోక యూనివర్సిటీలో ప్రొఫెసర్ మహబూదాబాద్ అనే అతను ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఫేస్బుక్లో కొన్ని కామెంట్లు చేశాడు. ఆయన కామెంట్లు ఏంటంటే సైన్యాన్ని సపోర్ట్ చేస్తూనే సైన్యాన్ని సపోర్ట్ చేశాడు. సైన్యం చేస్తున్న దాడిని, సైన్యం చేస్తున్న పోరాటాన్ని సపోర్ట్ చేశాడు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాడు. సింధూర్ ఆపరేషన్ పేరుతో చేస్తున్న నాటకాలను విమర్శించాడు. సైన్యాన్ని కాదు ఆయన విమర్శించింది. దాని మీద ఆయన మీద కేసు పెట్టారు. సరే, ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఆయన అరెస్టు చేశారు. ఆయన్ని మేలోనే అతన్ని అరెస్టు చేశారు. అతని అరెస్టుకు నిరసనగా అశోక యూనివర్సిటీ స్టూడెంట్స్, అధ్యాపకులు, బయటి స్టూడెంట్స్, అధ్యాపకులు కూడా నిరసన ప్రదర్శనలు చేశారు. పెద్ద ఎత్తున చేశారు నిరసన ప్రదర్శన. దాని మీద ఆయన కామెంట్ ఏంటంటే, అలా నిరసనలు చేస్తున్న వారిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అంటే నిరసనలు చేయొద్దని, విద్యార్థులు, అధ్యాపకులు తమ ప్రొఫెసర్ తప్పు చేయలేదని అరెస్ట్ చేయడం తప్పని నిరసన ప్రదర్శనలు చేశారు. అది కూడా తప్పేనా? వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. స్టూడెంట్స్ వాళ్ళు, పిల్లలు, ఒక చీఫ్ జస్టిస్, మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, వాళ్ళని ఎదుర్కోవడం ఏంటి అసలు? మీరు వాళ్ళని ఎదుర్కోవాల్సిన తప్పు, నేరం ఏం చేశారు వాళ్ళు? మీకు వాళ్ళ టీచర్ని అరెస్ట్ చేయడం తప్పు అంటున్నారు. వాళ్ళు తప్పు ఎందుకు అంటున్నారో వాళ్ళు చెప్పారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం. మళ్ళీ అది నచ్చకపోవచ్చు సూర్యకాంత్ గారికి. భావ ప్రకటన అనేది ఆయనకు నచ్చకపోవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆయనకు నచ్చకపోవచ్చు. అది మా నేరం కాదు కదా, ఆ విద్యార్థుల నేరం కాదు కదా. నచ్చకపోవడం అనేది మీకు సంబంధించిన సమస్య. అది న్యాయానికి సంబంధించిన సమస్య కూడా కాదు, వ్యక్తిగతమైన సమస్య మీది.